లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ లోక్సభ సమావేశం జరుగుతోంది. లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సరిత నడి తెలుసుకుందాం. సరిత చెప్పండి. నిన్నటి నుంచి తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య పార్టీ కార్యకర్తలు హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దానితో పాటుగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి రివ్యూతో పాటు పార్లమెంటుకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి అంశాలను చర్చిస్తున్నారు. దీంతో పాటుగా నిన్నటి నుంచి కూడా ఈ సమావేశాలకి హాజరయ్యేందుకు వచ్చేటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి, కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అంశాలపైన ఒక బుక్లెట్ ని పార్టీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కార్యకర్తకి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన కాంగ్రెస్ 420 హామీలు అనేటువంటి ఒక బుక్లెట్ ని ఇవ్వడం జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అనేటువంటి అనేక అంశాలను ఏ సందర్భాల్లో ఏ హామీని ఇచ్చారు, యువతకి కావచ్చు, రైతులకి కావచ్చు, నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, సంక్షేమం పైన కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళు ఏ అంశాలని ప్రజలకి చెప్పారు అనేటువంటిది ప్రతి ఒక్క కార్యకర్తకు తెలిసి ఉంటే కనుక ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఈ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాటిని ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ప్రభుత్వానికి గుర్తు చేయాలి. అదేవిధంగా ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పించాలి. ఈ హామీలు ఇచ్చారు అనేటువంటి విషయం పైన అందులో భాగంగానే ఆ బుక్లెట్ ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి అంశాలను జనంలోకి బలంగా తీసుకెళ్లాలి అనేటువంటిది పార్టీ చెప్తూ వస్తుంది. వీటిని ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి ప్రెజర్ ని కూడా బిల్డ్ చేసేటువంటి కార్యాచరణ ఉండాలి అనేటువంటి అంశం పైన, అదేవిధంగా ఇప్పుడు ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ చేస్తున్నారో ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా వచ్చాయి, ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు గెలిచాము, ఓడినటువంటి ప్లేసెస్ లో ఎంత మెజారిటీతో ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఏమేం లోటుపాట్లు ఉన్నాయి అనేటువంటి విషయాలని కూడా ప్రతి కార్యకర్త దగ్గర నుంచి తెలుసుకుంటున్నారు. కొంతమంది కార్యకర్తల్ని రిటర్న్ గా కూడా రాసి ఇవ్వమని చెప్తున్నారు. వాటన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాము. ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆయా అంశాలను ఎక్కడైతే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ సమీక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తాము అని పార్టీ చెప్తుంది. అందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రివ్యూ చేస్తూనే పార్లమెంట్ ఎన్నికల పార్టీ సిద్ధమవుతుంది. శోభన్. రైట్ సరిత, థ్యాంక్ యూ.